నమస్తే ఫ్రెండ్స్, నీ ప్రతి ఒక్క సమస్యకు తెహల్కా న్యూస్ పరిష్కారం ఎలాగో చెప్పనా. ఇది ఏదో సరదాగా స్థాపించినటువంటి ఆలోచన కాదు. నేను కూడా వెయిట్ చేస్తున్నా. ప్రజలకు ఎన్నో రకాల సమస్యలు, పేదవాడికి కూలి దొరక్క సమస్యలు ఉన్నాయి, నిరుద్యోగికి ఉద్యోగం దొరక్క సమస్యలు ఉన్నాయి, తర్వాత ఉపాధి కోసం పనిచేసేవాడికి చేసిన పనికి తగిన ప్రతిఫలం దొరక్క సమస్యలు ఉన్నాయి, అనారోగ్యంతో ఉన్న వాడికి ఆరోగ్య సమస్యలు ఉన్నాయి, అవకాశాలు లేని వాడి కోసము అవకాశాలు లేకుండా పోతున్నాయి. ఇట్లా ఎన్నో చెప్పుకుంటే కోకొల్లలు చెప్తా ఉంటే సమస్యలు ఎవరికి లేవు చెప్పండి. సమస్యలు నేను మాట్లాడేది సమస్యలు ఉన్న వాళ్ళ గురించి. మీ ప్రతి సమస్యకు నేను పరిష్కారం చూపిస్తాను, కానీ ఇప్పుడు కాదు. ఈ న్యూస్లో మీరు సబ్స్క్రైబర్ అవ్వాలి, మీ సమస్యను నా వరకు కామెంట్ రూపంలో తెలియపరచాలి, నన్ను ఫాలో అవుతూ ఉండాలి, నా ఎమోషన్ మీకు కనెక్ట్ అవ్వాలి. నేను సామాన్యుడిగా ఎన్నో రకాల సమస్యలు సమాజంలో చూసి వాటికి చెలించిపోయి మానసికంగా నేను దృఢంగా తయారయ్యి ఇంత అన్యాయాలు అక్రమాలు సమాజంలో ఉన్నాయంటే దీని ఒక వ్యవస్థగా రూపాంతరం చెంది ఈ వ్యవస్థను బలోపేతం చేయాలనే ఉద్దేశం నాకుంది. నీకేదైనా ఉద్యోగానికి సంబంధించిన సమస్యలు ఉన్నాయా? నా దగ్గర సొల్యూషన్ ఉంది. నీకేదైనా ఆర్థికపరమైన సమస్యలు ఉన్నాయా? నా దగ్గర సొల్యూషన్ ఉంది. నీకేదైనా అణచబడేటటువంటి నీ పై వాళ్ళు ఏదైనా నిన్ను ఇబ్బంది పెట్టేటువంటి సమస్యలు నా దగ్గర సొల్యూషన్ ఉంది. ఒకవేళ నువ్వు ఏదైనా పోలీసు కేసుల్లో ఇరుక్కొని నువ్వు బాధపడుతున్నావా, దానికి ఎలా నువ్వు పరిష్కారం తీసుకోవాలి, నా దగ్గర సొల్యూషన్ ఉంది. అలాగే నీ కోర్టు వ్యవహారాల్లో నాకు సొల్యూషన్ ఉంది. రెవెన్యూ వ్యవస్థలో జరుగుతున్న అన్యాయాల అక్రమాల వల్ల నువ్వు భూములు కోల్పోయినావా, లేదా నీ ఆస్తులు ఇతరులకు పంచబడిందా, నా దగ్గర సొల్యూషన్ ఉంది. సో సమస్య ఉన్న ప్రతి ఒక్కడిది ఈ తెహల్కా తెలుగు న్యూస్ ఛానల్. దయచేసి ఎంకరేజ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీరు దీన్ని కామెంట్స్ రూపంలో మీ సమస్యలు తెలియపరచండి. 100% మీకు సమస్యకు నేను సొల్యూషన్ ఇచ్చి తీరుతాను. నాకు అంత అనుభవం ఉంది, అంత పరిజ్ఞానం ఉంది, లోక జ్ఞానం ఉంది, విద్యార్హతలు కూడా ఉన్నాయి. ఐఎమ్ నాట్ ఎ కిడ్, ఐఎమ్ వెల్ ఎడ్యుకేటెడ్. బట్ నేను ఈ సిస్టమ్ వల్ల ఎంత అంటే ఒక 5 years పెయిన్ తీసుకున్నా. ఈ పెయిన్ భరించలేకపోయా. నేను చేసిన అనాలిసిస్లో కేవలం అవినీతి వల్లనే మొత్తం నాశనం అవుతుంది. ప్రభుత్వాలే కూలిపోతున్నాయి అవినీతి వల్ల. ఈ అవినీతి నిర్లక్ష్యం వల్ల ప్రజల్లో తిరుగుబాటు వస్తోంది. ఇది గమనించడంలే. ఏదో మా ఎమ్మెల్యేలు మా కార్యకర్తలు గెలిపిస్తున్నారని చెప్పి విరవీగుతున్నారు ఈ యొక్క ప్రజా ప్రతినిధులు కానీ లేకపోతే పార్టీ పెద్దలు కానీ. ప్రజలారా, మీ సమస్యల కోసమే నేనున్నాను. మీరు లైక్ చేయాలా, మీరు షేర్ చేయాలా, మీరు సబ్స్క్రైబ్ చేయాలా. మీ సమస్య అంటూ నా కామెంట్లో పెట్టండి. నేను మీకు సొల్యూషన్ ఇచ్చి తీరుతా. అయితే ఇది కొద్ది స్టార్టింగ్లోనే ఈ ఆపర్చునిటీ ఉంటుంది మీకు. నిదానం మీద దానికి ఎలాంటివి ఉండాలా, వ్యవస్థ ఎలా ఉండాలా, ఎక్కడెక్కడ ఎలా చేయాలనేది నేను చేస్తాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.